అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. గట్టిగా జై కాంగ్రెస్. మనందరము దాదాపు సంవత్సరంన్నర కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో మన తెలంగాణని రోల్ మోడల్గా చేసినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న మేము ఏఐసిసి మీటింగ్ అని అహ్మదాబాద్ పోయినప్పుడు అక్కడంతా బూటకపు గుజరాత్ మోడలే ఉంది. అక్కడ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. కానీ మన తెలంగాణలో చూసుకుంటే అనేక అంశాలలో అన్ని వర్గాలు, పేద, ధనిక, బడుగు, బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా చూస్తూ మన రాష్ట్రం ఎన్ని అప్పులలో ఉన్నా కూడా సంక్షేమము, అభివృద్ధి రెండు కలలాగా చూస్తూ ముందుకెళ్తున్నటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు అసలైన పరీక్ష ఆసన్నమైంది మన ముందు. అదేంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు ఇవెందుకు, స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఎందుకు అవసరం అంటే, ఎందుకు మనం ప్రతి చోట గెలవాలి, ప్రతి ఊరు, వాడ, గ్రామం, మండలం, నియోజకవర్గం మొత్తంలో కాంగ్రెస్ జెండా ఎందుకు ఎగరాలంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత 2029లో కూడా ఇక్కడ రెండోసారి మన ప్రియతమ నేత మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు. అక్కడ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తారు. ఎందుకు అవసరం అంటే ఇక్కడ పార్లమెంట్లో మనకున్నటువంటి బీజేపీ ద్వయం అమిత్ షా గారు మరియు మోడీ గారు ఎంతసేపు మతోన్మాదాన్ని నమ్ముకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు, వారి అనుచరులైన మనమందరం కూడా కేవలం రాజ్యాంగాన్ని నమ్ముకున్నాము. అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని అడుగు అడుగున అవమానిస్తుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మన ముందు తరాలు మంచిగా ఉండాలంటే మనం ఇప్పటికే చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలని, మైనారిటీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మహిళలు, దళితులు, ఇట్లా వాళ్ళకి ఇవన్నీ వర్గాలు కూడా నచ్చవు. కాబట్టి అందరి మీద దాడి చేస్తూ అది ఎక్కడ కూడా బయటపడకుండా అణిచివేత అనేది ఆరంభించింది బీజేపీ ప్రభుత్వం. మరి అలాంటి అణిచివేతని అడుగడుగున ప్రశ్నిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ గారే. మన భవిష్యత్ తరాలని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో ప్రతి చోట మన జెండా ఎగరాలి. మళ్ళీ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ అధికారంలోకి రావాలి. అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు చక్రం తిప్పి ప్రధానమంత్రి అవ్వాలి. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులై కదం తొక్కాలి. గత 10 ఏళ్లలో కడుపు కట్టుకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంకో 5 ఏళ్ళు ఇదే విధంగా కష్టపడి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని మరింత పటిష్టంగా చేసుకోవాలని మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్.